సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. యాహ్! సో మీరేమనుకోనంటే నేను ఒక క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అడగండి, తప్పలేదు. యాక్చువల్లీ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు మీరు అన్నారు లైక్ నేను చాలా ఎగ్జామ్స్ రాశాను, లైక్ బీటెక్ నుంచి నేను ఎన్ని ఎగ్జామ్స్ రాస్తూ వచ్చాను బ్యాంకింగ్ అవన్నీ అని చెప్పేసి. సో వెన్ ఐ డిస్కస్డ్ అంటే నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అన్నప్పుడు మా ఫ్రెండ్స్ అడిగారు అనమాట, హూ ఈజ్ అది ఇది అంటే సో అండ్ సో అకాడమీ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, చాలా ఎగ్జామ్స్ రాశానంటే ఎందుకు రాశారని పాస్ అవ్వలేదా అని అన్నిసార్లు రాశారా అని అడుగుతున్నారు. సో అంటే ఆయనకు జాబ్ రాలేదా, ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నారు. మంచి క్వశ్చన్ చేశారు యాక్చువల్ గా. అంటే ఈ డౌట్ చాలా మంది చూసే వాళ్ళ మనసులో కూడా ఉండొచ్చు. నాకు కూడా అదే అనిపించింది. అవును, ఎందుకు ఇన్నిసార్లు మీరు రాయాల్సి వచ్చింది, అసలు రాయడం వల్ల మీకు ఏంటి, లైక్ మీకు ఎందుకు రాయాల్సి వచ్చింది, అసలు మీకు ఎందుకు రాయాలని అనిపించింది. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను మొన్న కొన్ని క్వాలిటీస్ చెప్పాను. ఇప్పుడు ట్రైనర్స్ కి క్వాలిటీస్ ఉండాలి. దాంట్లో నేను చెప్పిన క్వాలిటీ ఏంటంటే ఎగ్జామ్ క్రాక్ చేసే ఎబిలిటీ ట్రైనర్ కు ఉండాలి. కరెక్ట్. మరి ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ కి నేను ప్రూవ్ చేసుకోవాలిగా. ఏదో ఒక స్టూడెంట్, నాలాంటి తలతిక్క స్టూడెంట్ ఒకడెవడో వచ్చి, ఇప్పుడు అంటే స్టూడెంట్స్ చాలా మర్యాదగా ఉన్నారు పాపం, డబ్బులు కడుతున్నారు, చదువుకుంటున్నారు. కానీ ఎవరో ఒకరు, ఇప్పుడు నేను ఎలా ఉండేవాడిని అంటే నేను కంటే ప్రతి పైసాకి నాకు అందిందా లేదా అని తూకం వేసుకునేవాడిని. అట్లాంటి స్టూడెంట్ లక్షలో ఒకటి తగిలాడు అనుకోండి నాకు. సార్ మీరు ఇప్పుడు నాకు ఎగ్జామ్ చేస్తా అంటున్నారు, ట్రైన్ చేస్తా అన్నారు, నీకు అసలు ఎగ్జామ్ రాయడానికి ఎబిలిటీ ఉందా అని అడిగాడు అనుకో, తనకి ఏదైనా చూపించుకోవాలి కదా. అంటే నేను చెప్పిన క్వాలిటీ నేను ఫాలో అవ్వాలి, ఒకటి. రెండు, ఇప్పుడు 2009 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి చూసి 2024కి వచ్చేసరికి అప్గ్రేడేషన్ జరుగుతూ వచ్చింది. డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, మోడల్స్ మారిపోతున్నాయి, ప్యాటర్న్స్ చేంజ్ అయిపోయాయి. ఒకప్పుడు ఐబీపీఎస్ అనేది లేదు, ఏ బ్యాంక్ ఆ బ్యాంక్ సపరేట్ ఎగ్జామ్ పెట్టుకునేది. తర్వాత నేషనలైజ్ బ్యాంక్స్ అన్ని కలిపి ఐబీపీఎస్ కింద ఎగ్జామ్ పెడుతున్నాయి. సో ఇట్లా ప్రతిసారి ఏదో ఒక మార్పు జరగవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఎస్ఎస్సి ప్యాటర్న్ మారిపోయింది. అసలు కొత్త ప్యాటర్న్ ఎలా ఉంది అని చాలా మంది గూగుల్లో అనలైజ్ చేసి చెప్తున్నారు. కానీ ఎంతమంది ఫ్యాకల్టీ నిజంగా వెళ్ళి ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు స్వతహా ఒక, అంటే నేనేమంటానంటే యూ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద అదర్ పర్సన్ షూస్. స్టూడెంట్ ఏం ఫీల్ అవుతున్నాడో నువ్వు వాడి పరిస్థితి, వాడి పొజిషన్కి వెళ్ళి చూసి రియల్ ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే ఓహో ఇది కదా స్టూడెంట్ ఫీల్ అయ్యేది. దిస్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అసలు ఎవరు ఇలా ఆలోచించరు, మీకు ఎలా వచ్చింది అసలు ఆలోచన? అంటే నేను నా ట్రైనర్ అది అడిగేవాడిని కాబట్టి. ఓకే, నేను కనుక స్టూడెంట్ గా అడిగారు, నేను వెళ్ళుంటే నేను అడిగేవాడిని స్టూడెంట్ గా. కాకపోతే ఏ స్టూడెంట్ నన్ను అడగలేదు. నా బాధ ఏంటంటే ఇన్నేళ్ళ దాంట్లో ఒక 2-3 స్టూడెంట్స్ తప్ప వాళ్ళు ఇప్పుడు ఎస్ఎస్సీలో ఐటీ ఇన్స్పెక్టర్గా అట్లా ట్యాక్స్ అసిస్టెంట్ గా జాబ్ చేసుకుంటున్నారు. అసలు నువ్వు నాకు కోచింగ్ ఇవ్వడానికి నీకు ఎబిలిటీ ఏంటి అని అడిగిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లో ఎగ్జామ్ క్రాక్ చేసుకున్నారు, ఎందుకంటే వాడు సీరియస్నెస్ తో వచ్చారు. సో ఇప్పుడు నేను ఇన్ని డైలాగ్ కొట్టినప్పుడు, ఒరే బాబు నేను ఇట్లా బిహెచ్ఎల్ క్రాక్ చేశాను, నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ క్రాక్ చేశాను, ఎల్ఐసి క్రాక్ చేశాను, ఎస్బీఐ క్రాక్ చేశాను, చాలా అంటే నాకు ఎస్ఎస్సి ట్రైనింగ్ ఇస్తున్నావు కదా, ఓహో ఎస్ఎస్సి కూడా క్రాక్ చేశాను, ఇప్పుడు ఓకేనా అని చెప్పడానికి ఒక్కొక్కసారి క్రాక్ చేస్తే చాలు. రెండవది, ఈ 2023లో చేంజ్ అయిన ఎస్ఎస్సి ప్యాటర్న్ ఎలా ఉంది అని అడిగితే గూగుల్ తీసి చెప్పే కర్మ నాకు పట్టకూడదు. నేను ఎగ్జామ్ చూసి వచ్చాను, నువ్వు ఇది 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 చేస్తే ఎగ్జామ్ పాస్ అవ్వవు, ఇది ఇది ఇలా చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేస్తావు అని చెప్పాలంటే నేను ఫస్ట్ నెట్ ప్రాక్టీస్ చేయడం కాదు, నేను కూడా పిచ్చి మీదగా ఆడాలి. అంటారు కదండి, బయట నుంచి చెప్పడం చాలా ఈజీ, నువ్వు పిచ్చి మీద ఆడితే తెలుస్తుంది. సో నేను ఆ పిచ్చి మీద ఆడడానికి ఎన్ని మ్యాచ్లు వీలైతే అన్ని మ్యాచ్లు పిచ్చి వరకు వెళ్ళి ఆడొస్తాను. ఈ లాస్ట్ ఇయర్ ఎందుకు రాయలేదు అంటే ఆధార్ లింకింగ్ జరగడం జరిగింది. ఒకప్పటి వరకు నేను 25-30 అని ఏజ్ పెట్టేసి ఐ యూస్ టు గో అండ్ అటెండ్ ప్రిలిమ్స్ అయిపోగొట్టేసి టైర్ 1 అయిపోగొట్టి టైర్ 2 ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ రాసి అది క్రాక్ చేసేంత వరకు వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్ళకుండా అయిపోయాన్ని. ఇంటర్వ్యూకి వెళ్తే సర్టిఫికేట్స్ చూస్తారు కదా, కాకపోతే నాకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసేది. ఆ ఎక్స్పీరియన్స్ నేను పిల్లలకి డైరెక్ట్ గా షేర్ చేసేవాడిని. ఏం జరుగుతుంది అనేది మీకు ప్రెజెంట్ సిచువేషన్ తెలిసేది కాబట్టి దాని తగ్గ మీరు ట్రైనింగ్ చేస్తుంటారు. ఏదైనా వెబ్సైట్స్ చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఐబీపీఎస్ ఎనాలిసిస్ అని కొడతారు గూగుల్లో, అంటే నెక్స్ట్ వాళ్ళు రేపు స్లాట్ ఉంది, ఈ రోజు ఎగ్జామ్ ఎలా జరిగిందని. మా పిల్లలకు ఆ కర్మ లేదు, నాకు వాట్సాప్ చేస్తారు, సార్ మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు కదా, నేను ఎన్ని మార్క్స్ కొడితే నేను కట్ ఆఫ్ క్రాక్ చేస్తాను, నేను మా గ్రూప్ లో పెడతాను, మీరు 76 out of 100 క్రాక్ చేస్తే మీ కట్ ఆఫ్ క్రాక్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఏ వెబ్సైట్స్ వెతకాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్ లో కూడా ఏముంటుంది కింద నోట్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ నుంచి సేకరించిన ఆధారంగా మాత్రమే మాకు తెలియదు. టీచర్కే తెలియని విషయం ఉన్నప్పుడు స్టూడెంట్కి ఏం చెప్పగలుగుతాడు. కాబట్టి ఎగ్జామ్స్ రాశాను, సో మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నన్ను గవర్నమెంట్ వాళ్ళు ఎలా చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకుంటూ, కానీ ఎవరికి జాబ్ అయితే పోటీ రాను, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళను కాబట్టి. అవును, జాబ్ పోటీ అంటే నాకు అనిపిస్తుంది ఇన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేశారు కదా, మరి మీరు ఎందుకు జాబ్ చేయకుండా, అంటే జాబ్ జాయిన్ అవ్వకుండా ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన ఎందుకు? అంటే ఇన్స్టిట్యూట్ పెట్టడం కూడా జాబే కదండి. అంటే యాజ్ ఎ పర్సన్ హూ లవ్స్ టు బి టీచింగ్, సో ఐ వాంట్ టు బి టీచర్. ఓకే, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ నుంచి మా పెద్దమ్మ వరకు ఎవ్రీబడి వాజ్ ఎ టీచర్.
మై ఫాదర్, మై పెద్దమ్మ, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ పండిట్. సో మరి దాని నుంచి వచ్చిందేమో తెలియదు, కానీ నేను బీటెక్ 4th ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫిజిక్స్ లెసన్స్ చెప్తూ వచ్చేవాడిని. సో బీటెక్ అయిపోయినప్పటి నుంచి యాప్టిట్యూడ్ కోచింగ్లో స్టార్ట్ అయిపోయాను. మై ఫస్ట్ జాబ్ వాజ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. అప్పటికే నేను BHL క్రాక్ చేశాను, జాయిన్ అవ్వలేదు. క్రాక్ చేసింది ఎందుకు అంటే క్యాన్ ఐ క్రాక్ ఏ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు నన్ను నేను పరీక్షించుకోవడం. అదే అడుగుదాం అనుకున్నాను, టీచింగ్ వెళ్దాం అనుకున్నప్పుడు మరి మీరు ఇవి ఎందుకు రాశారని. అంటే ఇంకోటి కూడా వచ్చింది అప్పట్లో, మా ఆర్కుట్ అని ఉంటుంది, ఇప్పుడు ఫేస్బుక్ ఉన్నప్పుడు ఆర్కుట్ ఉండేది. దాంట్లో మా ఫ్రెండ్స్ కొందరు ఎక్కిరిచ్చారు, నీకు ఏ జాబ్ రాలేదు కాబట్టి టీచింగ్ చేస్తున్నావు అని. వాళ్ళందరికీ ఆఫర్ లెటర్ దాని ఆర్కుట్లో. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఫస్ట్ ఆఫర్ లెటర్ BHL ఆఫర్ లెటర్ ఉంది, 13 పేజీలు 14 పేజీలు ఉంటుంది అది. సో అంటే ఇప్పుడు ఎవరైనా రేపు పొద్దున ఎందుకు సార్ మీరు జాబ్ తెచ్చుకోలేదు అంటే, బాబు నీకంటే పెద్ద జాబ్ వచ్చింది, మేనేజ్మెంట్ ట్రైనింగ్ BHL. అప్పుడు నేను బీటెక్ ఫ్రెషర్గా ఫస్ట్ ఇయర్లోనే జాబ్ క్రాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఉంటే నేను ఏదో 60-70 lakh per annum ప్యాకేజీలు ఉండేవాడిని విత్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్. కానీ నేను టీచర్గా ఉండాలనుకున్నాను, టీచర్గానే ఉన్నాను, టీచర్గానే ఉంటాను. ఈ మధ్యలో మళ్ళీ ఒక 10 ఎగ్జామ్లు క్రాక్ చేస్తాను, నా ఎక్స్పీరియన్స్ కోసం, పిల్లలకి మంచి చేయడం కోసం. అవునండి. థ్యాంక్ యూ అండి.